నమస్తే అన్న. నమస్తే మీ మేడం. పేరు? మా పేరు చామంతి. ఓకే. ఏ ఊర్లో ఉంటారు? గండి చెరువులో. ఏం చేస్తుంటారు? మేము ఉపాధి హామీ పని చేస్తుంటాం. ఓకే. ఉమ్. మీకు సన్నబియ్యం వస్తున్నాయా? వస్తున్నాయి ఎలా మేడం. ఉన్నాయి అవి? చాలా బాగున్నాయి మేడం. అవే తింటున్నారా? అవే తింటున్నాను అవే మేడం. తింటున్నారు. ముందు ముందు కొనుక్కొని ప్యాకెట్ కొనేవాళ్ళం. ఇప్పుడు కొనట్లేదు. కొనట్లేదు మేడం. సన్నబియ్యం తింటున్నారు. సన్న బియ్యం ఎలా మంచిగా ఉన్నాయా ఆ, తినేదానికంతా? మంచిగా ఉన్నాయి వండుకున్న మేడం. తర్వాత. మంచిగా ఉన్నాయి మేడం. ఓకే. మరి ఈ కరెంట్ వస్తుందా? 200 యూనిట్ల వరకు ఫ్రీ. వస్తుంది మేడం. ముందు ఎంత కరెంటు బిల్లు కడుతుండే? ముందు 500 వరకు కట్టేది మేడం. ఇప్పుడు 0 బిల్ వస్తుంది. ఇప్పుడు చాలా ఏం కట్టట్లేదు మేడం. ఓకే. మీకు మహిళలకి ఉచిత బస్ పెట్టారు కదా, అప్పుడప్పుడైనా వెళ్తున్నాను మేడం. డైలీ వెళ్తున్నారా? డైలీ కాదు మేడం, అప్పుడప్పుడు వెళ్తున్నాము. ఓకే. చార్జెస్ చా మిగులుతున్నాయా? మిగులుతున్నాయి ఎలా మేడం. అనిపిస్తుంది చాలా మీ మంచి బస్ గురించి? బాగుంది మేడం. ఓకే. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయిందా? శాంక్షన్ అయింది మేడం. అయిందా? అయ్యింది మేడం. ఓకే. అంటే బిల్లు ఎంత జనరేట్ అయింది మీకు? మాకు 1 lakh జనరేట్ అయింది మేడం. 1 lakh అయింది. ఓకే. ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారికి ఇల్లు శాంక్షన్ చేసినందుకు? మాకు మా గరీబులకి చాలా మేలు చేశాడు మేడం. 10 సంవత్సరాలు కేసీఆర్ ఉండి ఏమి ఉపయోగం లేదు మేడం. మేము కూడా అదే పార్టీలో ఉన్నాము ఇంతకుముందు. 10 సంవత్సరాలు ఆయన వెంబడి ఆయన గ్రామ శాఖ అధ్యక్షుడిగా పనిచేసి మేము ఆయనకు కేసీఆర్కి పని చేసినా కూడా మాకు ఏం ఫలితం లేదు మేడం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాలాంటి గరీబులకు చాలా మేలు చేశాడు మేడం. మీరు టీఆర్ఎస్ పార్టీనా కాంగ్రెస్ పార్టీ మీకు ఇచ్చింది? మా కాంగ్రెస్ పార్టీయే ఇచ్చింది మేడం. మాకు కేసీఆర్ నుంచి ఏ లబ్ధి పొందలే మేడం ఇప్పటి వరకు. ఈ రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి ఉచిత కరెంటు, సన్న బియ్యము, ఇంద్రమ్మ ఇల్లు చాలా మేలు చేశాడు మేడం. చాలా మేలు చేశాడు మేడం. మేము ఈ ఇల్లు కోసము ఇంచుమించు 15 years నుంచి ట్రై చేసాం మేడం. ఇప్పుడు వచ్చింది, చాలా సంతోషం ఉంది మేడం. ఆ రేవంత్ రెడ్డి సార్కి ధన్యవాదాలు. ఓకే. రేవంత్ రెడ్డి గారు ఎలా పరిపాలిస్తున్నారు ఏంటి? చాలా మంచిగా చేస్తుండు మేడం. మాలాంటి గరీబులనే చాలా మంచిగా మేలు చేస్తుండు మేడం. ఓకే. మరి టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? మా బీఆర్ఎస్ ప్రభుత్వం మేము అన్ని 15 సంవత్సరాలు ఉన్నా ఏం చేయలే మేడం. బీఆర్ఎస్ ప్రభుత్వం మేము పార్టీలో తిరిగాము, చేసాము, కానీ ఏం లబ్ధి పొందలే మేడం ఇప్పటి వరకు. మరి కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాడంటారా? ఏమో మేడం, ఇక తెలియదు. థ్యాంక్ యూ. Subscribe us and press the bell icon for more interesting updates.